హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పాలక్ ఎగ్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పాలకూరతో మనం మామూలుగా పప్పు చేసుకుంటూ ఉంటాము. పప్పు కాకుండా ఇలాగ ఎగ్ ఫ్రైని ట్రై చేసి చూడండి. చపాతీలోకి, పప్పుచారు అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాలక్ ఎగ్ ఫ్రైని తయారు చేయడానికి ముందుగా కడాయిలోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలాగ సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయల్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపొడిని వేసుకొని మన టేస్ట్‌కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్‌ని వేసుకొని గరిటెతో ఒకసారి దీనంతా బాగా కలుపుకోండి. ఈ ఉల్లిపాయలో ఉండే పచ్చి వాసన పోయి ఉల్లిపాయల కలర్ మనకి కాస్త చేంజ్ అవ్వాలండి. అప్పటి వరకు ఆయిల్‌లో ఇలాగ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయల్ని ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తరువాత ఇందులోకి 2 కప్పుల వరకు పాలకూరని వేసుకోండి. పాలకూరని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి దీనంతా బాగా కలుపుకోండి. పాలకూర ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదండి. చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇందులోకి వాటర్‌ని కూడా ఏమీ యాడ్ చేయకుండానే మనం ఇలాగ ఫ్రై చేసేసుకోవచ్చు. పాలకూర ఉడికిన తరువాత ఇందులోకి మన టేస్ట్‌కి సరిపడంతగా కారపొడిని వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు కారపొడిని వేస్తున్నాను. తరువాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి. ఇష్టమున్న వాళ్ళు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గరం మసాలాని యాడ్ చేయలేదండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి దీనంతా బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు వేసినప్పుడే మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ వేయలేదు. టేస్ట్ చూసుకొని ఏదైనా తక్కువైతే కొద్దిగా సాల్ట్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 2 కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకోండి. కోడిగుడ్లు వేసేసిన తరువాత గరిటెతో ఒకసారి దీనంతా బాగా కలుపుకోండి. ఇలా కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసేసిన తరువాత మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఎగ్స్ ఫ్రై అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోండి. మంటని హైలో పెట్టామంటే ఎక్కువగా మాడిపోతుంది. అందుకనేసి ఈ స్టేజ్‌లో మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోండి. చపాతీ చేసుకున్నప్పుడు అందులోకి ఏం కర్రీ చేసుకోవాలో తెలియనప్పుడు ఇలాగ పాలక్ ఎగ్ ఫ్రైని ట్రై చేసి చూడండి. చపాతీలోకి ఈ పాలక్ ఎగ్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.